చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టపడతారో ఈ రోజు నేను చూస్తే నాకు తెలిసింది. చలో చూద్దాం పదండి. నేను వచ్చింది ఏ డ్యామో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను మా మామ కలిసి డ్యామ్ లో వలలు వేయడానికి వెళ్తున్నాం. మా మామ ఫిషర్ మ్యాన్ అనమాట. 1 కిలోమీటర్ దూరం నుంచి ఆ డ్యామ్ ని చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. అలాంటిది వీళ్ళు బోట్ లో కాకుండా ఇక్కడ ఒక చిన్నది కనిపిస్తుంది చూడండి, దానిపైన కూర్చొని ఆ చేపలు పట్టడానికి వెళ్తారు వాళ్ళు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ ప్రొఫెషన్ ఎంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడు మా మామ వలలు వేయడానికి రెడీ అవుతున్నాడు. దూరం నుండి చూస్తేనే నాకు భయం అయింది. ఈ ఫిషర్ మ్యాన్స్ ధైర్యానికి అసలు హ్యాట్సప్ చేయాల్సిందే. అయినా నిజంగా ఫిషింగ్ చేయడం అంటే చాలా పెద్ద సాహసమే కదా. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను ఇక్కడ వాతావరణాన్ని గమనిస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళకి ఉపాధి మాత్రమే కాకుండా ఎన్నో మూగజీవులను, పక్షులను కూడా నేను గమనించాను. మనకు బ్రతుకునిస్తున్న ఇలాంటి సృష్టిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి నీళ్లు మనకు ఉపయోగపడుతున్నాయి. ఆ నీళ్లలో ఎన్నో జీవులు బ్రతుకుతున్నాయి. ఇలాంటి మంచి దాంట్లో మనం ఏమైనా చెడు కలుపుతున్నామేమో, లైక్ ప్లాస్టిక్ వేస్టేజ్ లాంటిది. ఇలాంటి నీళ్లను కలుషితం చేయడం వల్ల మనకి ప్రమాదం జరుగుతుంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.